పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, రజనీకాంత్ గురించి అందరికీ తెలిసిందే. రజనీ సీనియర్ అయినప్పటికీ ప్రభాస్ జూనియర్. పాన్ ఇండియా వైడ్గా ఇద్దరికి వేరే లెవెల్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. వారి సినిమాల కోసం ఎప్పుడు అంత వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే కొంతకాలంగా ప్రభాస్, రజనీకాంత్ నటించిన సినిమాలు అన్ని లాంగ్వేజెస్లో విడుదలవుతున్నాయి. కర్ణాటకలో కూడా సాలిడ్ హైప్తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అక్కడి సినీ ప్రియులు వారి సినిమాలు మంచిగా ఆదర్శిస్తూనే ఉన్నారు. థియేటర్స్లో చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు కర్ణాటకలో వారిద్దరూ ఓ లిస్టులో టాప్లో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు ప్రభాస్ లీడ్ రోల్లో నటించిన 6 సినిమాలు కన్నడ సినిమా మార్కెట్లో 20 కోట్లకు పైగా వసూలు చేశాయని తెలుస్తోంది. పాన్ ఇండియా హీరోల్లో ఆ మార్కును సొంతం చేసుకున్న నటుడు ఇప్పటి వరకు ప్రభాస్ మాత్రమేనట. ఇప్పుడు రజనీకాంత్ కూడా ఆ మార్క్ అందుకున్నారని వినికిడి. మన డార్లింగ్తో చేరి ఆయనతో సమమయ్యారని టాక్. తన రీసెంట్ మూవీ కూలీతో ఆ మార్కును రజనీకాంత్ సొంతం చేసుకున్నారని ఇప్పుడు తెలుస్తోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా వచ్చిన ఆ సినిమా ఇప్పుడు కర్ణాటకలో 20 కోట్లు సాధించినట్లు సమాచారం. దీంతో కన్నడ మార్కెట్లో 20 కోట్లు వసూలు చేసిన 6 సినిమాలు ఉన్న పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, రజనీకాంత్లు మాత్రమే నిలిచారని తెలుస్తోంది. వారి దగ్గరలో మరే ఇతర హీరోలు కూడా లేరని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే రజనీ, ప్రభాస్ భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీయనున్నారన్న విషయం తెలిసిందే. ప్రభాస్ లైనప్లో బోలెడు సినిమాలు ఉన్నాయి. తలైవా కూడా పలు ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నారు. దీంతో కన్నడ మార్కెట్లో తమ నంబర్ను మరింతగా పెంచుకుంటారేమో వేచి చూడాలి.